హాయ్ అండి, నమస్తే. లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. మాదిరెడ్డి సులోచన గారు రచించిన అగ్ని పరీక్ష అనే నవలను వినేద్దామండి. విష్ణువర్ధన్ పుస్తకం చేతిలో పట్టుకుని సైకిల్ పాటలు తన్మయత్వంతో వింటున్నాడు. అమరగాయకుడు అనుకున్నాడు. ఒరే విష్ణు, ఈ పాత చింతకాయ పచ్చడి సంగీతం నచ్చుతుందేమిట్రా నీకు అన్నాడు రమణ. ఒరే కొత్త చింతకాయ, ఈ పూట గదిలో ఉన్నావు, విశేషమేమిటి? ఇప్పుడు 5 గంటలే కదరా. ఏమిటి ప్రోగ్రాం? నువ్వు దయ తెలిస్తే. మధ్యలో నాదయ ఎందుకురా? నా పర్సుకు చిల్లులున్నాయిరా. కాదురా విష్ణు, వీడి చేతిలో కత్తెరలున్నాయి. మరో రూమ్మేట్ అందుకున్నాడు. పాపం, వాడికి ముందు ఆలోచన ఉండదురా. ఇంతకీ ఏమిటి కార్యక్రమం? ప్లాజాలో మంచి పిక్చర్ ఆడుతుంది. ఒక్క ప్లాజాలోనే ఏం కర్మరా, అంజలి, నటరాజ్ అన్నిటిలోనూ మంచి సినిమాలే ఆడుతున్నాయి. ఒరే లక్ష్మీపుత్ర, నీవు జంట నగరాలలోనే కాక కావాలంటే మద్రాసు, బొంబాయి వెళ్ళి చూడగలవు. మాకు ప్లాజాలో సినిమా చూపించు చాలు. అవునన్నయ్య, వారం పైనే అయ్యింది సినిమా చూసి. అప్పుడే వచ్చిన రాజీవ్ అందుకున్నాడు. అతను విష్ణువర్ధన్ చిన్నాన్న కొడుకు. అంతా హాస్టల్లో ఉండి చదువుతున్నారు. నిజమేనన్నయ్య, వారం రోజులైంది సినిమా చూసి. ఉదయ్ రాజీవ్ను బలపరిచాడు. సరే, మీరంతా ఒక్కుమ్మడిగా దండయాత్ర సాగిస్తే వద్దంటానా? ఒరే రమణ, త్వరగా తెములు. నువ్వు అద్దం ముందు కూర్చుంటే ఆడపిల్లలు సిగ్గుపడతారు, విష్ణు చిరునవ్వుతో అన్నాడు. నాకు తెలుసురా నువ్వు అంగీకరిస్తావని. నీ హృదయము పాకెట్టు రెండూ రిచ్చేరా. ఆనందంగా ఈల వేస్తూ వెళ్ళిపోయాడు రమణ. అతను ఆలోచనలో పడ్డాడు. రోజుకు ఒకసారి అయినా ఫోన్ చేసే తండ్రి వారం రోజుల నుండి ఫోన్ చేయలేదు. పై ఊరెళ్ళినా ట్రంకాల్ చేసేవాడు. ఏమిట్రా అలా నిలబడిపోయావు? ముఖం తుడుచుకుంటూ వచ్చాడు రమణ. ఏం లేదురా, నాన్నగారి నుండి ఫోన్ లేదు. ఆరోగ్యం బాగుండలేదేమో. అంత ఆలోచన దేనికిరా? మీ అమ్మకు ఫోన్ చెయ్యి. చేశాన్రా, ఆమెకు తెలియదట అని మరోసారి ఇంటికి ఫోన్ చేశాడు. తల్లే ఎత్తింది. నేనమ్మా విష్ణును. నాన్నగారు రాలేదా? లేదురా, నాకు భయంగా ఉంది. సుమతి, దాని భర్త వస్తారట్రా. సెలవు అడిగి నువ్వు వచ్చేయి. అలాగే వస్తూ పండ్లు పట్టుకురా, కాంతమ్మ చెప్పింది. నాకు సెలవు ఉండదమ్మా. తీసుకోరా, అల్లుడేమనుకుంటాడు? వాసుకేం తెలీదు. అలాగే వస్తానమ్మా. ఫోన్ పెట్టేశాడు. అందరూ తయారయ్యి సినిమాకు వెళ్లారు. విష్ణు మనసు ఆందోళనగా ఉంది. కోదండరామయ్య, చలపతి, రఘుపతి అన్నాదమ్ములు కోటీశ్వరులుగా పేరు పొందారు. రఘుపతి చనిపోయాడు. కోదండరామయ్య అలనాటి కోదండరాముడే. అతనికి తమ్ములంటే అభిమానం. వ్యసనాలకు లోనై మరణించిన రఘుపతిని తలుచుకుని ఇప్పటికీ ఏడుస్తాడు. ఉమ్మడి కుటుంబం. అతని భార్య కాంతమ్మ భర్తలాంటిదే. మరిది పిల్లలు నా పిల్లలు అంటూ ఏనాడు భేదం చూపి ఎరగని ఇల్లాలు. ఆమెకు సుమతి, విష్ణు, ప్రభ, రమలు 4 సంతానం. ఉదయ్, రాజీవులు చలపతి సంతానము. సుధా, వాసు, రేణు రఘుపతి సంతానము. పేరు పేరున పిలిచి వీరు ఫలానా అని చెబితేనే గాని తెలియదు. కాంతమ్మ ఇంటి అజమాయిషీ చేస్తూ అతిథి సత్కారాలు చూస్తుంది. రెండో తోడుకడలు సుశీలమ్మ ఇంటిలోనికి కావలసిన సరుకులు తెప్పించి పిల్లలకు ఫీజులు, పుస్తకాలు చూస్తుంది. మూడో ఆమె కమలమ్మ. వితంతు, ఎక్కువగా బయటికి రాదు. వంటిల్లు అజమాయిషీ చేస్తుంది. ఉస్మాన్ సాగర్ చెరువు కింద పొలాలున్నాయి. వాటిని చలపతి అజమాయిషీ చేస్తాడు. పేరుకు పొలం వెళ్లడమే, ఎక్కడో పేకాడుతూ గడుపుతాడు. పొలాలకు కాస్త దూరంలో చవకగా వస్తుందని ఎవరో నవాబు అమ్ముతుంటే కొన్నాడు. అక్కడే అందరూ ఉంటారు. సికింద్రాబాదు బంగ్లాలు కొన్నారు. అక్కడ కింద భాగం అద్దెకిచ్చి తాము ఎప్పుడైనా వెళితే ఉండడానికి పైభాగం ఉంచుకున్నారు. రామయ్యకు మోటార్ రిపేరింగ్ కంపెనీ ఉంది. ఆడితీ దుకాణం ఉంది. ఇంకా ఎన్నో వ్యాపారాలు చేస్తాడు. అతని ఆదాయ వ్యయాల సంగతి ఎవరికీ తెలియదు. రోజుకు 10 మంది అశ్రితజనం ఆ ఇంట్లో చేయి కడుగుతారు. గత సంవత్సరమే సుమతి వివాహం ఘనంగా చేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అతని మర్యాదలకు వియ్యాల వారు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మిగతా పిల్లలు కూడా పిల్ల జమీందారులాగే పెరుగుతున్నారు. విష్ణువర్ధన్ బీకాం ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. అతను, ఉదయ్, రాజు హాస్టల్లో ఉంటారు. విష్ణుకు కాలేజ్ దూరం అని జావా కొనిపెట్టాడు. ఇంటి ముందు జీపు, అంబాసిడర్ కార్లు ఉంటాయి. ఎప్పుడు సుధా గర్ల్స్ హాస్టల్లో ఉండి చదువుతుంది. చిన్నపిల్లలంతా జీపుల్లో పట్నం వచ్చి చదువుతారు. చలపతి పట్నం పోవాలంటే కారు వాడతాడు. కోదండరామయ్య అతిమెత్తని హృదయం గలవాడు. ఒక్కనాడు కూడా ఈ ఖర్చులేమిటని పిల్లల్ని అడగలేదు. సినిమా నుండి వచ్చిన విష్ణువర్ధన్ బట్టలు మార్చుకున్నాడు. సాయంత్రం మార్చిన 100 రూపాయల నోటులో ఓ 10 మాత్రం మిగిలాయి. అవి బల్లపై పడేసి నిద్రపోయాడు. వచ్చావా తండ్రి? అల్లుడు ఇందాకే అడిగాడు.
చాటంత ముఖం చేసుకుని విష్ణుకు ఎదురుగా వచ్చింది కాంతమ్మ. నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? నాకేం రా ఇలా ఉన్నాను. అతను డ్రాయింగ్ రూములోకి వెళ్ళాడు. అక్కడ పిల్లలు, సుమతి, ఆమె భర్త విఠల్ ఉన్నారు. ఏమో యువరాజా, క్షేమమా? విఠల్ పలకరించాడు. డబుల్ క్షేమం బావా. వచ్చేప్పుడు ఏదైనా జానపద సినిమా చూశారేమిటి? యువరాజులు గుర్తొస్తున్నారు. చచ్చాంపో, ఇంకేమిటో అనుకున్నాను. కోరక మునిపే అవసరాలు గ్రహించి అన్నీ అమర్చే తండ్రి ఉండగా యువరాజు కాక మరేమనాలోయ్? అదా అసలు సంగతి. ఏమక్క, బావగారి కష్టంబులు? ఆపరా కాస్త, పలహారం పడని. వచ్చావా బాబు? సుశీలమ్మ వచ్చి అడిగింది. నువ్వేమిటి పిన్ని అలా చిక్కావు? రాజు ఉదయలపైన దిగులేమోరా పిన్నికి అన్నది సుమతి. కొండంత అన్నవాడు ఉండగా నాకేం దిగులమ్మా అని తన పుట్టింటి సంగతులు చెప్పి విచారించింది. ఆమె అన్నకు అందరూ ఆడపిల్లలు. తమ్ముడు అత్తగారి మాట వింటాడట. ఉండు పిన్ని, వాడితో మమ్మల్ని మాట్లాడినయ్యి. మీరెప్పుడూ ఉండేవారే కదా. సుమతి బొంగుమూతి పెట్టింది. మీరు వచ్చారనే గాని, లేకపోతే వాడొచ్చింది ఎప్పుడమ్మా? సుశీల, పలహారాలు తీసుకెళ్ళు. తీరికగా మాట్లాడదూరా. బయట నుంచి కాంతమ్మ కేకేసింది. సుశీల వెళ్ళిపోయింది. చెప్పక్కయ్యా, ఎలా ఉంది మీ వైజాగ్? మీ బావగారి ముందు వారి ఊరిని విమర్శిస్తే ఊరుకుంటారా? ఏం బావా? తనలాగే అందరూ అనుకుంటుందో మీ అక్క. ఈవిడ పోరు పడలేకుండా ఉన్నాను. మీ నాన్నగారిని అడిగి ఇటువైపు ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. నాన్నగారు తలుచుకుంటే నిమిషాల మీద పని గర్వంగా అన్నాడు విష్ణువర్ధన్. అతను అనుకున్న దాంట్లో తప్పు ఏమాత్రం లేదు. రామయ్య తన పిల్లలను అంత అపురూపంగా చూశాడు. ఫలహారాలు సిద్ధమయ్యాయి. అందరూ బల్ల దగ్గరకు వెళ్లారు. పూరి, హల్వా, పకోడీలు, వడలు, మిక్స్చర్, పళ్ళు బల్లపైన అమర్చి ఉన్నాయి. పలహారాలకు ఇన్ని పదార్థాలా పిన్ని? మామూలుగా రోజు ఉండేవి విష్ణు. అక్కయ్య వచ్చిందని హల్వా చేయించాను. బాబోయ్, మీ ఓపికకు మెచ్చుకోవాలి. ఇవన్నీ తిని అరిగించుకోవడం ఎలా? విఠల్ అడిగాడు. అలా తిరిగిరండి, సుశీల సలహా ఇచ్చింది. మధ్యలో కమలమ్మ పలహారాలు మారు తెచ్చింది. ఈ పకోడీలు వేడిగా ఉన్నాయి బాబు అంటూ. ఏం పిన్ని కనిపించలేదు? ఊరెళ్ళావేమో అనుకుంటున్నాను విష్ణు అడిగాడు. లేదు బాబు, బావగారు వచ్చారని వంటింట్లోనే ఉన్నాను. వంట మనుషులుండగా పనిని నెత్తిన వేసుకోకపోతేనేం పిన్ని? నేను చేసిందేముంది, పర్యవేక్షణ మాత్రమే అన్నది. అతని మృదు హృదయానికి, స్వభావానికి ముగ్ధురాలైంది. అంతా తండ్రి పోలికే అనుకుంది. పలహారాల తరువాత అందరూ పొలాల వైపు వెళ్లారు. ఈ వ్యవసాయంలో లాభం ఉందా విష్ణు? లాభ నష్టాలు చూసుకోరు బావా, గౌరవం మాత్రమే. ఎందుకు అడిగారు ఈ ప్రశ్న? జీతగాళ్లు నిద్రపోతున్నారు. ఎక్కడ చూసినా గడ్డి, పిచ్చి మొక్కలున్నాయి. పశువులు కృణప్రాణంతో ఉన్నట్టున్నాయి. అదేమో మా చిన్నాయనకు తెలుసు. బీకాం కాగానే ఏం చేద్దామని? ఎంకాం చేయాలని ఉంది. నాన్నగారికి ఫారెన్ పంపాలని ఉంది అన్నది సుమతి. అదృష్టవంతులు అన్నాడు విఠల్. అందరూ వెనుదిరిగారు. చలపతి జీపుతో వచ్చాడు. అందరినీ చిరునవ్వుతో పరామర్శించాడు. జీపులో ఎక్కించుకుని బయలుదేరాడు. రాత్రి పంచభక్ష పరమాణాలను భోంచేసి అందరూ నిద్రపోయారు. భోజనాల వల్ల మీద మిగిలిన పదార్థాలు చూస్తుంటే విష్ణుకు ఆశ్చర్యం వేసింది. మర్నాడు ఉదయం పలహారాలు కాగానే సాలార్జున్ మ్యూజియం చూడడానికి బయలుదేరారు. విష్ణు, మీ నాన్నగారు ఎప్పుడూ వచ్చేదే తెలియదు. అక్కయ్యకు బావగారికి బట్టలు ఇప్పించుకురా అన్నది కాంతమ్మ. అలాగేనమ్మా. నాకు కంచుపట్టు పరికిణి కొంటానన్నావు, రేణు గుర్తు చేసింది. అలాగే లేవే, దానికి పరికిణి ఒకటి కొనవే సుమతి. నేనంటే ఆడపిల్లలు లేని దాన్ని అన్నావు అంటారు. రేణుకు పరికిణీలు ఇంకేం కరువు, పెట్టి నిండా ఉన్నాయి. సుశీలమ్మ అడ్డుపడింది. పిల్లలు వాళ్ళ కాక మనము అడుగుతామేటే? అమ్మా, నాకు మ్యాచింగ్ బ్లౌజులు లేవు. ప్రభ పరిగెత్తుకు వచ్చింది. ఆమె అధునాతన వేషం చూసి విష్ణు నెత్తి మీద ఒకటి వేశాడు. ఈ అమ్మవారి అవతారం ఏమిటే? ఫ్యాషన్ తెలియకపోతే సరి, బొంగమూతి పెట్టింది ప్రభ. లైట్ బ్లూ, స్కై బ్లూ. ఈ బ్లూలు చిక్కెందుకు? నువ్వు బండెక్కు అన్నాడు విష్ణు. ఇదేం చూశావు? మీ పెద్ద చెల్లి సుధమ్మను చూడు. ఫ్యాషన్తో బంగారం లాంటి జుట్టు కత్తిరించింది. తను పిల్ల జమీందారిని అని అనుకుంటుంది. 6 జతలు చెప్పులు కొన్నది, కమలమ్మ చెప్పింది. నీకేం తెలీదు పిన్ని, బట్టలు వేసుకోవడంలో పంజాబీలను మెచ్చుకోవాలి. స్వెటర్ దగ్గర నుండి మ్యాచింగ్ వేసుకుంటారు. భలే జోరుగా ఉందే మ్యాచారణం. పంజాబీలు తమ పని తాము చేసుకుంటారు. తమ బట్టలు తాము కుట్టుకుంటారు. మనలా తిండికి ఖర్చు పెట్టరు చెల్లమ్మా. వెళ్ళి త్వరగా వచ్చేయండి. అందరూ వెళ్ళి కారులో సర్దుకున్నారు. సాలార్జంగ్ మ్యూజియం చూసి మదీనాలో భోజనాలు చేసి తరువాత షాపింగ్కి వెళ్లారు.
సుమతి 200 రూపాయలు పెట్టి చేరుకొన్నది. అంత ఖర్చు పెట్టి చేరుకొనడమే? మీ తమ్ముడు పెళ్ళైనా కాదు, పెళ్ళైతే కొనాలనుందా? ఓహో, మీ నాన్నగారు లక్షాధికారిని చాటి చెప్పాలని కాబోలు. మీరు కొనివ్వరు, కొనిచ్చేవారుంటే ఆక్షేపిస్తారు. ఆక్షేపించలేదు, పెళ్లి చీరలున్నాయి కదా అన్నాను. తరువాత నీ ఇష్టం అన్నాడు. పోనివ్వండి బాబా, ఏదో సరదా. సరదాలు కోరికలు తెలుసు, వాటిని అదుపులో పెడితేనే అందం. అది మన కుటుంబంలో ఉన్న అంటువ్యాధి. ప్రెస్టీజ్ అంటే ప్రాణం పెడతారు. అలాగే అందరూ తమకు కావలసినవి కొన్నారు. విటల్ను కూడా తీసుకోమన్నాడు. నాకెందుకు? పండగ పేరంటమా, సరదాకు వచ్చాను. ఆ మాట అమ్మతో చెప్పండి అనేసి వెళ్ళి తనకు నచ్చినవి తీశాడు. అంతా అయ్యాక బిల్లు చెల్లించబోయాడు. అదేమిటి బాబు, మేం ఏనాడైనా బిల్లు తీసుకుని ఎరుగుదమా? ఉంచండి వినయంగా చేతులు నలుపుతున్నాడు షాపు యజమాని. అంటే ఇదిగో ఆ పుస్తకంలో సంతకం చేయండి చాలు. అతను చిత్రగుప్తుని చిత్తం లాంటి పుస్తకం ముందు పెట్టాడు. అక్కడ తమ పేర్లున్న బిల్లులు, తండ్రి, పినతండ్రి, గుమస్తాల సంతకాలు చూసి ఉలిక్కిపడ్డాడు. ఏమిటా బాబు ఆలోచన? ఏం లేదు. సంతకం చేసి బయటికి వచ్చాడు. ఇల్లు చేరే వరకు అతను ఎవరితోనూ మాట్లాడలేకపోయాడు. పిల్లలు పెద్దన్న ఉదారత కొనియాడారు. వారి ఆనందంలో పాలు పంచుకోలేకపోయాడతను. ఏమిటి విష్ణు అలా ఉన్నావు? విఠల్ అడిగాడు. ఏం లేదు బావా. అతను మామూలుగా ఉండడానికి చాలా ప్రయత్నం చేశాడు. మర్నాడు సన్నగా వినిపిస్తున్న భక్తిరంజని వింటూ దొర్లుతున్నాడు విష్ణు. హాల్లో నుంచి మాటలు వినిపిస్తున్నాయి. సుశీలమ్మ వస్తువు లిస్టు చెబుతుంది. గుమస్తా రాస్తున్నాడు. అమ్మగారు, పంచదారకు బ్లాక్ మార్కెట్ ధర వేసుకుంటాడు. కాస్త తంటాలు పడి ఈ కార్డు ముక్క తెచ్చుకుందాము. నువ్వనేదేమిటయ్యా? అంతవరకు ఇంట్లో వారు టీ తాగకుండా ఉంటారా? అమ్మమ్మ, ఎంత మాట! అతను నొచ్చుకున్నాడు. సంచులు ఇప్పించండి. సుశీలమ్మ పసిపిల్లల చేత సంచులు తెప్పించింది. విష్ణు ఒళ్ళు విరుచుకుంటూ బయటికి వచ్చాడు. గుమస్తా గారు డబ్బులు మరిచిపోతున్నారేం? అదా, నవ్వేశాడు. పద్దు రాస్తా, వీరుని బట్టి పెద్దబాబు గారు తీర్చేస్తారు. విష్ణుబాబు, నేను మీ గుమస్తానని నన్ను అండి అని మన్నించాలా? మీరు నాకంటే పెద్దవారు. అది సరే, ఇంత పెందల కడే లేచి ఏం చేస్తావు బాబు? సుశీలమ్మ అడిగింది. మెల్లగా గుమస్తా వెళ్ళిపోయాడు. 5 దాటితే నిద్ర రాదు పిన్ని. అంతా మీ బాబాయ్ అలవాటే. అప్పుడే హాల్లోకి వచ్చిన కమలమ్మ అన్నది. పిల్లలంతా లేచారా? అప్పుడేనా? మరి బడులు లేవు? 8కి లేచి తయారవుతారు. పాఠాలు అవి చదవరా? రాత్రిలే పూర్తి చేస్తారు. ట్యూషన్ మాస్టర్ వస్తాడుగా. ఒరే కన్నా, కాఫీ పెట్టరా. అతను గబగబా వెళ్ళి బ్రష్ చేసుకుని వచ్చాడు. కన్నా కాఫీ తెచ్చాడు. 5-6 ఏళ్ల వయసున్న కన్నా హుషారుగా కనిపించాడు. ఈ కన్నా ఎవరు పిన్ని? కొత్త పని కుర్రాడు. వీరయ్య చెట్లకు నీళ్లు పోయాలంటేనే పొద్దుగుక్కి వస్తున్నాడు. మంగమ్మకు అంట్ల పనితోనే సరిపోతుంది. చిట్టి వంటంటికే ప్రాణాలు దారపోస్తుంది. రంగి పిల్లలకు జడలు వేస్తూ బట్టలు అందిస్తూ అలసిపోతుంది. మన్నయ్యి జీపు అంతటి పెట్టుకు తిరుగుతాడు. ఏదో చేతి కింద ఉంటాడని వీడిని పెట్టుకున్నాము. చాలు పిన్ని చాలు. ఆ పేర్లు కూడా నాకు గుర్తుండవు. చెవులు మూసుకున్నాడు. ఆ వాతావరణంలో ఏదో ఊపిరి సలపనట్లు అనిపించింది. పిన్ని, నేను వెళ్ళిపోవాలి. పలహారం త్వరగా కానియండి. అప్పుడేనా? బావ మరో 2 రోజులు ఉంటాడు కాబోలు. బావ కాలేజీ వదిలి ఉండమని ఏమనడు. నేను చెబుతాను. బాత్రూంలోకి వెళ్ళాడు విష్ణు. సుందరమ్మ రుసరుసలాడుతూ పెరట్లోకి వెళ్ళిపోయింది. ఆమెకు కడసారి కూతురు సుజాతను చంపుదాం అన్నంత కోపంగా ఉంది. ఒకప్పుడు సుందరమ్మ భర్త తహసీల్దారుగా పనిచేశాడు. సికింద్రాబాద్ దగ్గర లాల్ బజార్లో బంగళా కట్టించాడు. దగ్గరే పొలం కొన్నాడు. 4 ఆడపిల్లలు, ఒక్కడే కొడుకు. అందరిలో పెద్దవాడు రఘు. ఆఖరి అమ్మాయి సుజాత. మధ్య పుట్టిన 3కి పెళ్లిళ్ళయ్యాయి. రఘు వివాహం కూడా అయింది. కడసారి అమ్మాయి కదా అని సుజాతను చదివించారు. ఈ ఏడే బిఏ పాస్ అయ్యింది. సంబంధాలు చూస్తున్నారు. ఒక్కటి సుజాతకు నచ్చదు. సుజాత తల్లి వెనకాలే పెరట్లోకి వెళ్ళింది. అమ్మా, కోపం వచ్చిందా? ఆహా, ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ఆ రోజే చచ్చినా పీడా పోయేది. ఏ రోజు? నోర్ముయ్యి. ఇందాకటి సంబంధానికి ఏం లోపమే? అబ్బాయి ఎంఏ చదివాడు. లెక్చరర్గా పనిచేస్తున్నాడు. ఆస్తిపరుడు. ఆస్తిపరుడు అంటే ఒప్పుకోను. ఎందుకని? ఆస్తి ఉన్నవాడు కట్నం ఎందుకు అడుగుతాడు? ఇదెక్కడి వింతండవాదమే. కట్నం లేనిది పెళ్ళెలా అవుతుంది? నువ్వు నోరు మూసుకో. మహారాజులా అవుతుంది. అతను నాకు నచ్చలేదు. అందమైన వారంతా నచ్చాలని రూలేం లేదు, విసురుగా అంది. మళ్లీ వాతావరణం వేడెక్కింది. సమస్య మొదటికి వచ్చింది.
మరి నీ రూల్ ఏమిటి? చెప్పి ఎడవరాదు అన్నది సుందరమ్మ తీవ్రంగా. ఇప్పటికీ 4 వచ్చి చూసి వెళ్లారు. మరో 4 వచ్చినా అంతే. సంతలో మేకల్లా అమ్ముడవుతామనే వారంటే నాకు అసహ్యం. తాతల సొమ్ము పాతి పెట్టారా? 10-15 వేలంటే చిల్లర పెంకులు అనుకుంటున్నారేమో. ముష్టి 10,000 అడిగారు. కమ్మవారు రెడ్లు అయితే లక్షలు ఇస్తారు. ఇస్తారు, ఇవ్వకేం చేస్తారు? చెమటోట్సి సంపాదించారా? తాతలు తండ్రులు సంపాదించింది ఉంది, ఇస్తారు. కట్నం ఇచ్చేది మేము, మధ్య నీకెందుకే? అవునులే, నిన్ను కాలేజీకి పంపి చదివించినందుకు ఫలితం అనిపించవద్దు. ఆమె కళ్ళు ఒత్తుకుంది. అందరిలా 10వ తరగతి కాగానే ముడిపెట్టేస్తే పోయేది. వాళ్ళంతా మహా సుఖపడిపోతున్నారు లెద్దు. పెద్దక్క పెళ్ళయి 10 ఏళ్లయింది. అత్తవారింటి చీర కట్టిందా? 8,000 పోసి శ్యామక్క పెళ్లి చేశారు. తృప్తిగా ఉన్నాడా? ఎప్పుడూ దెబ్బుతూ దాన్ని కొరుక్కు తింటాడు. పద్మక్కకు ఏం తక్కువ? తన అత్తగారు తమ బిడ్డలకు చేసే మర్యాదలు చెప్పుకు వస్తుంది. నువ్వేమో అన్నయ్య ప్రాణాలు తీస్తూ అన్నీ జరిపిస్తానంటావు. ఎంత లేసి మాటలు అంటున్నావే? చచ్చి ఏ లోకాన ఉన్నారో ఆయన. ఇన్ని మాటలు అనలేదు నన్ను. మీ అన్న సంపాదన పద్మ పెళ్లికి వాడలేదు, అంతా ఆయన మిగిల్చిందే. మరి నాన్నగారిచ్చిన పోయిన దాంట్లో అన్నయ్యకు ఏం మిగిల్చొద్దా? ఉన్న కాస్త ఇల్లు అమ్మి నన్ను పంపేస్తావు. ఆ తర్వాత నా మూలంగా వాడు ఉసూరుమంటూ అద్దె కొంపల్లో ఉంటాడు. వాడికి 2 పిల్లలున్నారు. వాళ్ళ గతి? పోవే, సన్యాసుల్లో కలిసిపో. పోతానులే, డబ్బు తీసుకుని నన్ను పోషించు అంటూ ఎవరికింటికో వెళ్లే బదులు సన్యాసం పుచ్చుకుంటేనే హాయి అన్నది తల్లి కంటే విసురుగా. సుజా, రఘు కేకకు ఇటు తిరిగింది. నువ్వెప్పుడొచ్చావు? 10 నిమిషాలవుతుంది. వదిన పేరెంటానికి వెళ్ళింది. దారిలో కనిపించింది. సరేగాని నువ్వెలారా? టీ కావాలా? వద్దు, నీతో మాట్లాడాలి అన్నాడు. ఇద్దరూ పైకి వెళ్లారు. అతను మంచంపై కూర్చున్నాడు. ఆమె మోడా లాక్కొని అతనికి ఎదురుగా కూర్చుంది. సుజా, నిన్న వచ్చిన వరిని అర్హతలు చూస్తే మనకిచ్చే కట్నం తక్కువే తల్లి. నీకు నాపై గల ప్రేమాభిమానాలకు కృతజ్ఞతుడిని. నా బాధ్యత కూడా తీర్చుకోవాలి కదా అన్నాడు అనునయంగా. అతని అర్హతలు యోగ్యతలు నాకు అనవసరం. కానీ కట్నం అడిగినా నేను పెళ్లి చేసుకోను. ఇచ్చిపుచ్చుకోవడాలో అనాదిగా వస్తున్న ఆచారాలమ్మా. నాకు తెలుసునన్నయ్య, ఆచారాల పేరిట అన్యాయాలివి. ఈ బేరాలు అమానుషం కదూ? నిజమే, కాని నలుగురితో నారాయణ. అక్కర్లేదు, మధ్యలోనే త్రుంచివేసింది. మరి నువ్వెందుకు తీసుకోలేదు? నీలాంటివాడు 100కి ఒక్కరైనా ఉండరా? నా సంగతి వేరు. వద్దు అనుకున్నాను. అవతల వారికి వద్దంటే సమంజసంగా ఉంటుందా? అలా నా భావాలకు విలువ ఇచ్చే వరుడు దొరికితే సరి, లేకుంటే ఉద్యోగం చేసుకుంటూ నీతోనే ఉంటాను. సుజా, దయచేసి నన్ను బలవంతం పెట్టకన్నయ్యా. లేచి వెళ్ళిపోయింది. తను చెప్పాల్సింది అయిపోయింది అన్నట్టుంది ఆమె మాట. ఆమె వెళ్ళిన దిక్కే కళ్ళు పెద్దవి చేసి చూశాడు. అన్నయ్య, 5 పైసలియ్యి అని చెడ్డి ఎగదోసుకుంటూ వెంటబడిన చెల్లిలేనా? స్త్రీలు మానసికంగా ఎంత ఎదుగుతారు? తల్లిని తృప్తిపరచడానికి కట్నం ఇస్తానన్నాడు, కాని తమ దగ్గర అంత డబ్బెక్కడిది? ఇల్లు అమ్మినా పద్మ పెళ్లికి చేసిన అప్పులు మొదట తీర్చాలి. ఎంత పొదుపుగా చేయబోయినా సాగదు. 3 పెళ్లైన చెల్లెళ్ళు ఒకరి తర్వాత ఒకరు పురుళ్ళు అంటూ పుణ్యాలు అంటూ వస్తూనే ఉంటారు. లాంఛనాలు పొల్లు పోవద్దు అంటుంది ఆ సుందరమ్మ. అటు తల్లికి ఎదురు చెప్పి ఆమె ఏడిపిస్తే చూడలేడు, ఇటు అప్పులు తీర్చలేడు. కొంతలో కొంత సుగుణం ఏంటంటే, పెళ్లికి ఎదిగిన సుజాత గాని అతని భార్య సరళ గాని అవి కావాలి ఇవి కావాలి అంటూ వేధించరు. ఇంటిని ఈ మధ్యనే సుజాత బలవంతంపై అద్దెకిచ్చాడు. కింద 2 గదులు, వరండా పైన ఓ గది తము ఉంచుకున్నారు. ఆ వచ్చే అద్దెలు వడ్డీకే సరిపోవు. అతని తల్లి సుందరమ్మది అదో తరహా మనస్తత్వం. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడు అంటుంది. తహసీల్దారు భార్యనన్న దర్ప ఖర్చు చేయడమే తెలుసు, ఎక్కడి నుండి వస్తుందన్న ఆలోచన లేదు. భర్త తహసీల్దారుపై రాబడి ఉంటుంది, కొడుకు అకౌంటెంట్ అన్న ఆలోచనే రాదు. కోడలు కట్నం లేదే అన్న కక్షతో కూతుళ్లకు పెట్టి కోడల్ని చిన్నబుచ్చాలి అనుకుంటుంది. రఘు తల్లిని ఏమీ అనడలేడు. రఘు సిగరెట్ తీసి వెలిగించాడు. పొగలాగే అతని ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. ఏమండి? సరళ గదిలోకి వచ్చింది. త్వరగా తెమిలిందే నీ పేరంటం. మరేం చేయను? గాన కచేరీ చేయమంటారా? కాస్త బాగా పాడగలిగితే వాళ్లను ఎలాగా పాడమంటారు? నా పాట సరే. అత్తయ్య చాలా కోపంగా ఉన్నారు. సుజాత ముఖం మార్చింది. ఏంటి సంగతి? సుజాతకు ఈ సంబంధం కూడా నచ్చలేదట. కట్నం దగ్గరేనా? అవును. పిల్లలేరే?
సుజాతకు పేరంటం కబుర్లు చెబుతున్నాడు. రఘు పరీక్షగా భార్య వంక చూశాడు. మందారం రంగు వెంకటగిరి చీర, సన్నగా ఉంది అంచు, మెడలో బంగారంతో కట్టిన నల్లపూసలు, చేతులకు మట్టిగాజులు తప్ప మరేం లేవు. ఈ 6 సంవత్సరాలలో ఆమెను తన శరీర సుఖానికి వినియోగించుకున్నాడే తప్ప ఏమివ్వలేదు. సంవత్సరానికోసారి పుట్టింటి వారిచ్చిన ఒక్క మంచి చీరే. తను మాత్రం సాదావి ఓ 2 కొంటాడు. సరళ దగ్గరగా వచ్చి అతని భుజం మీద చేయి వేసింది. ఏంటండి అంతగా ఆలోచించే విషయం? అతను జవాబు చెప్పలేదు. నిష్కల్మషంగా ఉండే ఆ కళ్ళని చూసి ముగ్ధుడైపోయాడు. పెళ్లి చూపుల నాడు కూడా ఇంత పరీక్షగా చూడలేదనుకుంటాను. కిలకిలా నవ్వింది. సరు, నువ్వింత స్వచ్ఛంగా ఎలా నవ్వగలుగుతావు? బావుంది. నిజం, నిన్ను చూస్తే యోగినివా, సర్వసంగ పరిత్యాగినివా, కోర్కెలు లేవా అనిపిస్తుంది. గొప్ప సందేహమే. కోర్కెలు లేనినాడు మనిషి జీవించలేడు. ముఖ్యంగా స్త్రీలు ముందు పుట్టి కోర్కెలు వెంట తెస్తారు. కేర్ అనే పాప కూడా రంగురంగుల పుస్తకాలు చూసి సంబరపడిపోతుంది. ఈ సోది కాదు నిన్ను అడిగింది. నీ విషయం చెప్పు. నాకు ఉన్నాయి కోర్కెలు, కానీ పరిస్థితులు గమనించి అదుపులో పెడతాను. బాధ్యత బరువులు కిందే కోర్కెలు నలిగిపోతాయి. నిజమా? ఒక్కోసారి నాకు అనిపిస్తుంది నేను పెళ్లి చేసుకుంది జడ పదార్థాన్నా అని. మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తుంది. నన్ను వరించిన చిట్టి తండ్రి ఇంత మెత్తని వాడేమిటా అని. అమ్మ 4 చివాట్లు పెట్టగానే అప్పులకు పరిగెడతారు. నేను సాధింపు మొదలు పెడితే ఎక్కడికి పోతారో. సరు, అతని కంఠం బొంగురుపోయింది. ఇద్దరూ చాలాసేపు అలాగే ఉండిపోయారు. విష్ణు మనసు చాలా ఆందోళనగా ఉంది. తండ్రికి ఇన్నాళ్ల నుండి అనారోగ్యంగా ఉంటే అతను చెప్పని తల్లిపై కోపం వచ్చింది. మరుక్షణమే కరిగిపోయింది. అతనికి పరీక్షలని చెప్పలేదేమో. కారు డ్రైవ్ చేస్తున్న అతని ఆలోచనలన్నీ తండ్రి చుట్టే ఉన్నాయి. ఆయన తనకు అత్యంత ప్రియమైన వ్యక్తి. వీరయ్య, అసలేం జరిగింది? నాకు తెలీదు బాబు. వారం రోజుల క్రితం పడిపోయారు. రోజూ డాక్టర్ వస్తుంటారు. ఈ పూట చాలా గాబరా పెట్టారు. అందుకే అమ్మగారు నన్ను పంపారు. ఫోన్ చెడిపోయింది. కారు ఇంటి ముందు ఆగింది. ఇల్లు జనంతో కిటకిటలాడుతుంది. అతను భయంగా ఇంటి వంక చూసి దిగాడు. ఏం చెడు వినాల్సి వస్తుందో అని సంకోచం ఒక వంక పీడిస్తుంది. అందరినీ తప్పించుకుని గదిలోకి వెళ్ళాడు. అతన్ని చూస్తూనే అందరి ప్రాణాలు లేచి వచ్చాయి. కాంతమ్మ మంచం దగ్గర నుండి లేచింది. వచ్చావా అన్నది ఎంతో భారం దింపుకున్నట్టు. ఇప్పుడెలా ఉందమ్మా? ఇప్పుడే మాగాన్నో పడ్డట్టుంది అన్నది మెల్లగా. అందరూ ఇక్కడెందుకు? మెల్లగా అందర్నీ బయటికి పంపించేశాడు. అతని స్వరం మంద్రస్థాయిలో వినిపించిన కోదండరామయ్యను లేపింది. ఎవరు? విష్ణు. ఆయన కళ్ళు విప్పాడు. విష్ణు ముఖం ప్రసన్నమైంది. వచ్చేసాను నాన్న. అతని పక్కలో కూర్చుని చేతులు నిమురుతున్నాడు. చిన్నగా నవ్వాడు. తండ్రి చూపులు అంత దీనంగా ఉండడం ఏనాడు చూడలేదు విష్ణు. విష్ణు, ఏం నాన్న? నా రోజులు దగ్గరకొచ్చాయిరా. డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను. అతను వచ్చి ఏం చేస్తాడు? గుండె జబ్బు కదా. ఇదే వరుసరా. కాంతమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. ఊరుకో అమ్మా, మీరు విశ్రాంతి తీసుకుంటే అంతా చక్కబడుతుంది. నా పరీక్షలయ్యాయి, అంతా నేను చూసుకుంటాను. అందుకే పిలిచాను. ఈ వారం ఎలా మోస్తావో విష్ణు. అదేం మాట నాన్న, మీరు చెప్పినట్టు చేస్తాను. కాంతం, నువ్వెళ్ళి ఇంటి పనులు, అమ్మాయి వాళ్లకు ఏం కావాలో చూడు. నేను వాడితో ఏకాంతంగా మాట్లాడాలి అన్నాడు మెల్లిగా. నేనుంటేనేం అన్నది. విష్ణు కళ్లతో చెప్పగానే వెళ్ళిపోయింది. ఒట్టి బొళా మనిషిరా, అసలు చిన్న సమస్య కూడా తట్టుకోలేదు అన్నాడు భారంగా. మీరిప్పుడు అవన్నీ ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. మనసా? నవ్వాడు. వెళ్ళి తలుపులు వేసిరా. అదేమిటి నాన్న? విష్ణు, ఈ ఇంటి బరువు బాధ్యులతో పాటు గౌరవ మర్యాదలు నీ చేతిలో పెడుతున్నాను. గుప్పెట మూసినంతసేపేరా రహస్యం. నాకు అర్థం కావడం లేదు. నాకు ఒక మాట ఇవ్వరా? చెప్పండి నాన్న. మనము మాట్లాడుకునే విషయాలు ఈ గదిలోనే ఉండిపోవాలి. కోదండరామయ్య సంసారం మీద అని అందరూ నవ్వకూడదు. అలాగే జరుగుతుంది నాన్న అని అతను లేచి తలుపులు వేసి వచ్చాడు. తండ్రి ఆదేశం ప్రకారం అల్మారాలు తీసి ఫైళ్లు అన్నీ పరిశీలిస్తూ తండ్రి చెప్పిన వివరాలు వింటూ స్తను అయిపోయాడు. నిమిషాలు గంటల్లోకి మారాయి. విష్ణు, విష్ణు! కాంతమ్మ గొంతు విని ఉలిక్కిపడ్డాడు. అతనికి తను ధరించిన ట్వీడ్ సూట్, ఒమేగా వాచ్ ఎంతో బరువుగా అనిపించాయి. విష్ణు, మీ అమ్మ పిలుస్తోంది. వింటున్నాను. ఫైళ్లు పక్కన పెట్టి లేచాడు. బాబు, ఈ విషయాలు మనిద్దరికే తెలియాలి. చేయి చాచాడు. అప్రయత్నంగా ఆయన చేతిలో చేయి వేశాడు. ఆయన కళ్ళు తృప్తిగా మెరిశాయి. అతను అలాగే నిల్చుండిపోయాడు.
బాబూ, విష్ణు, ఏం జరిగిందిరా? కాంతమ్మ మరోసారి పిలిచింది. వస్తున్నానమ్మా, ఒక్క నిమిషం. బీరువాలో బిగించిన అద్దంలో తన ముఖం చూసుకున్నాడు. తన ముఖం తనకే అసహ్యంగా కనిపించింది. గ్లాసుడు నీళ్లు తీసుకుని కిటికీ దగ్గరికి వెళ్లి ముఖం కడిగి వచ్చాడు. తలుపు తీశాడు. కాఫీ పలహారాలతో వచ్చింది అమ్మ. నా గుండె ఆగిపోయిందిరా. ఏం లేదమ్మా, రేపటి నుంచి వ్యాపారం చూసుకోవాలిగా, అందుకు సంబంధించిన ఫైళ్లు చూస్తున్నాను. కాఫీ గ్లాసు అందుకున్నాడు. చిప్స్ తీసుకోరా, నీకని పిన్ని స్వయంగా చేసింది. వద్దమ్మా, ఇప్పుడేం వద్దు అన్నాడు. మరో 5 నిమిషాలకు డాక్టర్ వచ్చారు. ఇంజెక్షన్ ఇచ్చాడు. ఏమైనా తీసుకున్నారా? డాక్టర్ అడిగాడు. లేదు, మీకిష్టమైన పదార్థాలు తినండి అన్నాడు. విష్ణు అతని బ్యాగ్ పట్టుకుని కారు వరకు వెళ్ళాడు. డాక్టర్ గారు. విష్ణు బీ బోల్డ్ భుజం తట్టి కారులో కూర్చున్నాడు. అతని కారు వెళ్లే వరకు అక్కడే నిల్చున్నాడు విష్ణు. అతనికంతా అయోమయంగా ఉంది. ఏదో తెలియని దిగులు అతన్ని మనసాన్ని కళ్ళల్లో పెట్టసాగింది. మెల్లగా ఇంట్లోకి వచ్చాడు. కాంతమ్మ, పుట్టింటివారు, సుమతి అత్తగారు, ఇంకా బంధువులు కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు. విష్ణువును చూడగానే ఆపారు. అతను గమనించనట్టే వెళ్ళిపోయాడు. సుందరమ్మ పెద్ద కూతురు రాసిన ఉత్తరం కొడుక్కు ఇచ్చింది. పిల్లలు బాగా చెడిపోయారట్రా, నీ భయం ఉంటే చదువుకుంటారేమో, పంపుతానని రాసింది. పిచ్చి సన్నాసి అంది. మాట్లాడకుండా పైకి వెళ్ళాడు. ఈ విషయం కూడా పిల్లాన్ని సంప్రదించాలి కాబోలు. వెనకాల ఆమె గొనుక్కోవడం వినిపించింది. పైకి వెళ్ళాడు. సుజాత, సరళ ఏదో తీవ్రంగా వాదించుకుంటున్నారు. ఎన్నే అయినా అన్ను సుజా, సంసార రథాన్ని కళ్ళాలు బిగించేది మొగుడే. మొగుడు మృదువుగా ఉంటే ఆడది పతివ్రత అవ్వాలా? తీవ్రంగా అడిగింది సరళ. ఏమిటి మీ గోల? పెద్దక్కయ్య ఉత్తరం రాసింది అంది సుజాత. అమ్మ ఇప్పుడే ఇచ్చింది. ఈ విషయంలో కాస్త కఠినంగా ఉండమ్మా అంటే ఆయన ఇష్టం అంటుందేం? సీత, సావిత్రి తనే అనుకుంటోంది అన్నది. సుజా, ఎందుకమ్మా నీకు ఈ విషయాలు? ఎందుకా? కనీసం నీ పిల్లలను అనాథాశ్రమం చేరకుండా కాపాడాలని. సుజా, ఈసారి కోపంగా అరిచాడు. ఎందుకన్నయ్య అరుపులు? బాధగా అంది సుజాత. పెద్దక్క పంపగానే పంతానికి శ్యామక్క పంపుతుంది. వాళ్ళకయ్యే ఖర్చులు నిన్ను పైకి లేవనిస్తాయా? అది కాదు సుజా, అదంతా ప్రాధాయపడుతూ రాసింది. కాదని ఎలా రాయను? పెన్నుతో కాగితంపై అంది. నీకంత ఆవేశమే. నాది ఆవేశమా? నువ్వూరుకో, నాటకం నేను నడిపిస్తాను. వదినా, నీవు పతివ్రతవు కావాలంటే నీ మూర్ఖత్వం వదిలిపెట్టి కాస్త సంసార సంగతులు పట్టించుకో. బావుందమ్మా నీ కోపం, నవ్వింది సరళ. సుజాత మాటలకు ముచ్చటపడింది. ఈ ఇంట్లో నువ్వు మగపిల్లాడివై పుట్టాల్సింది అన్నది. ఇప్పుడేమైంది? రఘు నవ్వబోయాడు. చాలే నీ మస్క, నేను చెప్పింది గుర్తుంచుకో. సుజాత హెచ్చరించింది. కిందకి వెళ్ళిపోయింది. సరు, ఏం భర్తగారు, మంచినీళ్ళు కావాలా? నవ్వును బిగబట్టి అడిగింది. ఛీ, మీకందరికీ లోకువైపోయాను అన్నాడు. పోనీ కాఫీ తెస్తాను. కిందకి వచ్చింది. కోడల్ని చూస్తేనే ముఖం చిట్లించింది సుందరమ్మ. కాలమమ్మా కాలం, ఒక్కనాడైనా ఎదురుపడి మాట్లాడి ఎరుగుదామా? ఇప్పుడు మేడలెక్కి దిగరు. ఈ వంట అయినట్టే అన్నది. ఈ పూట అందరం పడుకుందాం, ఆరోగ్యానికి మంచిదే సుజాత అన్నది. నువ్వు మాట్లాడికే నాకు తిక్క రేగుతుంది. నన్ను ఆడిస్తున్నావు. కట్నం లేకుండా ఎవడొస్తాడో చూస్తాను. పుట్టగానే చస్తే పీడా పోను. ఆమె మాటలు సాగుతుండగానే అందరికీ కాఫీ ఇచ్చి వంటకు ఉపక్రమించింది సరళ. ఓ సుజాతమ్మ తల్లి, ఏం కావాలమ్మా? అలా ముద్దులా కూర్చోపోతే పెద్దక్కకి ఉత్తరం రాయకూడదటే. సరే, పెన్ను తెచ్చుకుని బుద్ధిమంతరారిలా కూర్చుంది. ఏం రాయమంటావు? నా ఇల్లు నా ఇష్టం, ఎవరి అనుమతి దేనికి? ఇదంతా రాయనా? నోరు ముయ్యి. ఆ పిల్లలతో ఏం కష్టాలు పడుతుందో, వెంటనే పిల్లలను పంపమని రాయి ప్రసన్నంగా అంది. అన్నయ్యకి ఇష్టమో లేదో? వాడేవడే వద్దనడానికి? ఈ ఇంట్లో సంపాదించేది అన్నయ్యే. ఏం మాయదారి కాలమో ఈ కాలంలో. అయిన వారిని కానివారిని అట్టే పెట్టుకు చదివించాం. కాలం మాయదారిది కాదమ్మా, మనుషులే మాయదారి వారు. నాకు గుర్తుంది, అత్తయ్య కొడుకు మన ఇంట్లో ఉన్నప్పుడు నాకు పెరుగు వేసి వాడికి మజ్జిగ పోసినా ఊరుకున్నాడు. ఇప్పటి పిల్లలు ఊరుకుంటారా? నీ వితండవాదంతో చంపకే, నేను చెప్పింది రాయి. అలాగే బుద్ధిమంతురాలిలా ఉత్తరం రాసింది. ప్రియమైన అక్కకు, అంతా క్షేమము. నీ క్షేమం తెలిసి అమ్మ చాలా సంతోషించింది. ఇక్కడ అన్నయ్య తన పిల్లలనే చూసుకోడు, నీ పిల్లలనేం చూస్తాడు? హాయిగా హాస్టల్లో చేర్పించు. ఇప్పుడు డబ్బు ముఖం చూసుకుని రేపు అనుకుంటే లాభం లేదు. ఇక పప్పన్నం తినాలని బాబగారి ఉపలాటమా?
వచ్చినప్పుడల్లా పంచభక్ష పరమాణాలే తింటున్నారుగా. ఇంకా ఎలాంటి శుభగడియలు రాలేదు. అమ్మ అందరినీ అడిగానని చెప్పింది. ప్రేమతో చెల్లెలు సుజాత. అయ్యిందమ్మా, పోస్టు చేయించు. అలా దేవాలయం వరకు వెళ్ళొస్తాను. సుందరమ్మ వెళ్ళిపోయింది. ఏది చదువు అని అననందుకు తల్లిని మెచ్చుకుంది మనసులోనే. ఏమిటి మరదలమ్మ, ప్రేమలేఖ? చూడు, ఉత్తరం అందించింది. ఇది చూసి సరళ ముఖం గంభీరంగా మారిపోయింది. ఇంట్లో తుఫాను రేగాలంటే ఈ ఉత్తరం పోస్టు చెయ్యి. సరేలే, నీవు తెలివైన దానివని అపోహపడ్డాను. చొరచొర చూస్తూ లేచిపోయింది సుజాత. సరిగ్గా తండ్రి చనిపోయి వారం రోజులైంది. విష్ణువర్ధన్ క్యాలెండర్ వంక చూసి నిట్టూర్చాడు. కాలం ఎవరికోసం ఆగదు. మాసిన గడ్డంతో పెద్దవాడిలా కనిపిస్తున్నాడు. ఎవరితోనూ మాట్లాడడం లేదు. అందరితోనూ వెళ్ళి ఏదో భోజనం అయిందనిపిస్తున్నాడు. అతని తేనెటీగల్లాంటి ఆలోచనలు చుట్టుముడుతున్నాయి. ఉక్కుగా ఉందని లాన్లోకి వచ్చాడు. అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. పెద్ద గుమస్తా వెంకట సుబ్బయ్య, వీరయ్య బయటికి వెళుతున్నారు. సుబ్బయ్య గారు, చిత్తం అతను వచ్చాడు. రండి, కూర్చోండి. ఎక్కడికో బయలుదేరారు? పెద్ద కర్మకు కావలసిన వస్తువులు తెస్తాము అంటూ లిస్టు చూపాడు. అది చూసి మతిపోయినంత పని అయింది. ఈ లిస్టు ఎవరిచ్చారు? అతని కనుబొమ్మలు ముడిపడినాయి. దీనికంతా ఎంత ఖర్చు అవుతుంది? 2000 దాకా అవ్వచ్చు. బ్యాంక్ అకౌంట్ నా పేర ఉంది. డబ్బులు ఎవరిచ్చారు? ఎవరూ ఇవ్వలేదు. ఖాతా ఉందిగా. ఓహో, లేచాడు విష్ణు. మరో 2 గంటలు ఆగి వెళుదురుగాని. ఇక నుండి ఖాతాయే వద్దు, నేను డబ్బులిస్తాను. నాన్నగారున్నప్పటి నుండి ఇలాగే జరుగుతుంది. నాకు నాన్నగారికి ఒక తరం తేడా ఉందన్న సంగతి మర్చిపోవద్దు. ఈ సంగతి అమ్మకు తెలియాల్సిన అవసరం లేదు. నేను మరో లిస్టు ఇస్తాను, వాటి ప్రకారం తీసుకురండి. చిత్తం. వాళ్ళు అక్కడుండగానే ఇంట్లోకి వెళ్ళాడు. 10 నిమిషాల తరువాత ఉతికిన పైజామా, లాల్చీ వేసుకుని వచ్చాడు. బయటకు వెళ్ళి అరగంటలో వచ్చాడు. ఇదిగో డబ్బు, అన్నీ సగం తగ్గించి తీసుకురండి. సుబ్రామయ్య ఏయో చెప్పబోయి విష్ణు గంభీర వదనం చూసి తలవంచుకు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి తల్లి దగ్గర నుండి పిలుపు వచ్చింది. పిలిచావా అమ్మా అన్నాడు. కారణం అతనికి తెలుసు. ఇలా కూర్చో. ఇలా ఎప్పుడైనా జరిగిందా? మేము ఎంత రాసినా ఏనాడు వివరం అడగలేదు పుణ్యాత్ముడు. ముఖానికి కొంగు అడ్డబెట్టుకుంది. అది కాదమ్మా, పరిస్థితులు మారాయి, మనమూ మారాలి. అదే, ఎందుకురా? పెత్తనం రాగానే మార్పు తేవాలా? లేదమ్మా, ఏం కావాలో తెప్పించుకోండి అనేసి పైకి వెళ్ళిపోయాడు. తండ్రి చితి ఆరకమునుపే తల్లిని బాధ పెట్టడం అతనికి ఇష్టం లేదు. అతనికి ఇష్టం లేనివి, అవసరం లేనివి ఎన్నో జరుగుతున్నాయి. అశాంతిగా 12వ రోజు రాత్రి మేడ బాల్కనీలో తిరుగుతున్నాడు. అతని అవుట్ హౌస్లో వీరయ్య, అతని కూతురు కనిపించారు. తండ్రి వెలిగించిన చుట్ట తనకు కావాలని మారం చేస్తుంది. అతను ముద్దాడి ఎన్నో విధాలుగా మాన్పించే ప్రయత్నం చేశాడు. ఆ పిల్ల మారం మానదు. విసిగి బెదిరించాడు. ఏడుపు మొదలెట్టబోయింది. చెయ్యెత్తాడు. నోరు మూసుకుని తల్లిని ఖర్చుకుపోయింది. ఆ సంఘటన అతనికి ఏదో సందేశం ఇచ్చింది. పెద్ద కర్మ మర్నాడు అందరూ వెళ్ళిపోయారు. సుమతి అత్తగారి పరివారమంతా వచ్చారు. వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. సుమతికి మరో 10 రోజులుండి తన పుట్టింటి వైభవము ఆడపడుచులకు చూపాలని ఉంది. వెడదాం అనుకుంటున్నాం విష్ణు అన్నది. అతను తమను ఆపు చెయ్యాలని ఆవిడ ఉద్దేశం. మంచిదక్కయ్య, కర్మకు వచ్చి ఉండరాదంటారు. అదీ కాక బావుగారు అక్కడ ఇబ్బంది పడతారేమో. సుమతి దిమ్మెరపోయింది. తన తమ్ముడేనా? అరగంట తరువాత తల్లి దగ్గర నుండి పిలుపు వచ్చింది. వెళ్ళి తల్లిని చూడలేక ముఖం పక్కకు తిప్పుకున్నాడు. లక్ష్మీదేవిలా కలకలలాడుతూ ఉండే కాంతమ్మ బోసిగా ఏమోగా కూర్చుంది. పిలిచావా అమ్మా? అవునరా, సుమతి వెళ్ళిపోతుందట. వాళ్ళందరికీ రిజర్వేషన్ చేయించు. అవన్నీ నేను చూసుకుంటాను. నీవు నిశ్చింతగా ఉండమ్మా. వెనుదిరిగాడు. అది కాదురా, నీకు ఇంకా మర్యాదలు తెలియవు. నాకంతా తెలుసమ్మా. మనం పెళ్లి పేరంటాలకు పిలిచిన నాడు అలాంటి మర్యాదలు, చావుల దగ్గరేమిటమ్మా? తల్లికి వాదించే అవకాశం ఇవ్వకనే వెళ్ళిపోయాడు. ఎందుకండి నన్ను స్థితిలో వదిలిపోయారు? కుమిలి కుమిలి భర్తను తలుచుకుని ఏడ్చింది కాంతమ్మ. ప్రభా కళ్ళు వత్తుకుని కూతుర్ని పిలిచింది. ఏమ్మా? బీరువాలో డబ్బుంది. సుబ్బరామయ్యకిచ్చి అక్కయ్య వాళ్లకు టికెట్లు కొనమ్మని చెప్పు. అలాగేనమ్మా. ప్రభా బీరువా దగ్గరికి వెళ్ళింది. అక్కయ్య, సుశీలమ్మ పిలిచింది. బావగారి మరణ వార్త వింటూనే అన్నయ్య బస్ ఎక్కేశాడట. ఓ 100 రూపాయలుంటే ఇస్తావా? తీసుకో అమ్మా. ప్రభా, పిన్నికి 100 రూపాయలు ఇవ్వమ్మా. ప్రభా తల్లి చెప్పినట్టు చేసింది. మర్నాడు సుమతి పరివారంతో వెళ్ళిపోయింది. సుశీలమ్మ అన్న కుటుంబం వెళ్ళిపోయింది. అక్కయ్య,
కమలమ్మ వచ్చింది. ఏమిటే, నెత్తి మీద నీడలేని దాన్ని, నాకేం స్వతంత్రం? అయినా సిగ్గు విడిచి అడిగాను. కళ్ళొత్తుకుంది. అసలు సంగతేమిటి? సుశీలక్కకు 100 రూపాయలు ఇచ్చాడు. మా నాన్నను ప్రైవేట్ డాక్టర్కి చూపించడానికి డబ్బు లేదా? ఉస్మానియాకు వెళ్ళమన్నాడట. సుశీలకు డబ్బు వాడివ్వలేదే. చిన్న విధవ, అలా కోపం తెచ్చుకుంటే ఎలా? బీరువా తీసి 50 రూపాయలు చేతిలో పెట్టింది. కమలమ్మ ముఖం ప్రసన్నం చేసుకుని వెళ్ళిపోయింది. కాంతమ్మ లేచి బయటికి వచ్చింది. తన భర్త మరణానికి ఒగుస్తూ కూర్చుంటే లోకానుభవం లేని విష్ణు అందరితో నిష్ఠూరాలు తెచ్చేలా ఉన్నాడు అనుకుంది. ఆపండి, ఇదే మా ఇల్లు, రఘు అన్నాడు. మీరు ఇలా జ్వరంతో పనిచేయడం భావ్యం కాదండి. విష్ణు తలపూ తీశాడు. ఉదయం బాగానే ఉన్నానండి. మీరు సమయానికి అక్కడికి రాబట్టి సరిపోయింది. డాక్టర్ దగ్గరకు తప్పకుండా వెళ్ళండి. అలాగే. ఒకసారి ఇంట్లోకి వచ్చి కాఫీ తీసుకుపోండి. మరోసారి వస్తాను. మీరు వ్యాపారస్తులు, మరోసారి వస్తారనుకోను. ప్లీజ్ రండి, రఘు ప్రాధేయపూర్వకంగా అడిగాడు. సరే, మీరంతగా అంటుంటే కాదనడానికి మనసు రావడం లేదు. విష్ణు కారు దిగి తలుపు వేశాడు. ఒక్క మాట చెప్పండి. నేను రోడ్డు మీద స్పృహ తప్పానని మా ఇంట్లో అనకండి. అదేమిటి? మీ ఆవిడ కాదండి. మా ఇంట్లో ఓ మారమ్మ ఉంది, అందరినీ జడిపిస్తుంది. మారమ్మ? అదేనండి, మా చెల్లెలు. విష్ణు ఫక్కున నవ్వాడు. రఘు కూడా శృతి కలిపాడు. ఆవిడ హిడింబిలా ఉండి చేతిలో గరిటెతో వస్తుందని ఊహించాడు. ఇద్దరూ వెళ్లారు ఇంటి ముందుకు. సన్నగా పొడుగ్గా బంగారు తీగలా ఉన్న యువతిని అనర్గళంగా ఉపన్యసిస్తోంది. చూడు మామగారు, నీటి ఎద్దడిగా ఉందని కుళాయి కట్టేశాను. డబ్బులిచ్చాం, పోతే పోయాయి. అలా అంటే నేనేం చెప్పాలి? వస్తువులు వృధా చేయొద్దని మీరు మాకు చెప్పేది పోయి. సుజా, రఘు పిలుపుతో వెనక్కి తిరిగింది. కొత్త యువకుడిని చూసి సుజాత లజ్జితురాలయ్యింది. వాకిట్లో ఉన్నవారందరూ లోపలికి తప్పుకున్నారు. సుజాత ఆ వెనుక రఘు, విష్ణు లోపలికి వెళ్లారు. సుజా, ఇతను విష్ణువర్ధన్, రామయ్య బ్రదర్స్ వర్క్ షాప్ ప్రొపరైటర్. మా చెల్లి సుజాత. అంటే ఇందాక మీరు చెప్పిన మా... అవునవును, కంగారుగా అన్నాడు రఘు. ఇద్దరూ పరస్పరం నమస్కరించుకున్నారు. కూర్చోండి అని లోపలికి వెళ్ళింది సుజాత. ఒట్టి కాఫీ చాలు, పలహారం అంటూ ఇప్పుడేం హడావిడి వద్దండి. ఆ దిగులు మీకేం అక్కర్లేదు. మా చెల్లెలు ఇలాంటి విషయంలో ఒట్టి పిసినారి. దాని ఆర్థిక మంత్రినిగా చేస్తే ఈ పాటికి దేశం బాగుపడేది అన్నాడు. తరువాత భార్యను, బిడ్డలను పరిచయం చేశాడు. సుందరమ్మ లేదు. ఇంట్లో కాఫీ తాగి బయటకు వచ్చి రఘును మరోసారి హెచ్చరించి వెళ్ళిపోయాడు. రఘుకు ఎవరేమన్నా భరించే శక్తి లేదు. ఉదయము మార్వాడి వచ్చి నానా మాటలని వెళ్ళిపోయాడు. అప్పు తీర్చేయాలని వార్నింగ్ ఇచ్చాడు. అప్పు తీర్చే మార్గము కనిపించలేదు. ఏ నెల కానెల ఏదో ఒకటి వస్తూనే ఉంది. మధ్యాహ్నానికి విపరీతంగా తలనొప్పి వచ్చింది. జ్వరం వచ్చినట్టు అనిపించింది. ఫైళ్లు కట్టి ఇంటికి బయలుదేరాడు. కొద్ది దూరం రాగానే తూలాడు. ఇంకో నిమిషం అయితే రోడ్డుకు అడ్డంగా పడేవాడే. బలమైన చెయ్యి పట్టి ఆపింది. సంభాళించుకుని తలెత్తి చూశాడు. ఎదురుగా విష్ణు. ఇద్దరూ పరిచయాల తరువాత ఎక్కడో బీరకాయ పీచు చుట్టరికం కూడా బయటపడింది. ఆ తరువాత విష్ణు దగ్గరలోనే ఉన్న వర్క్ షాప్కెళ్లి కారు తెచ్చాడు. ఎంత వారించినా వినక లిఫ్ట్ ఇచ్చాడు. అతను వెళ్ళిపోయి చాలాసేపు అయిందన్నయ్య. ఏం లేదు, ఇంట్లోకి వచ్చాడు. సుజాతను అడిగి మాత్ర వేసుకుని పడుకున్నాడు. అగ్ని పరీక్ష మొదటి భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.